హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్స్. టుడే స్పెషల్ రవ్వ కేసరి. గుళ్ళో ప్రసాదంలా కానీ ఇంట్లో టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ రెసిపీ. చాలా తొందరగా ఈజీగా చేసుకునే రెసిపీ. నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కిస్మిస్, జీడిపప్పు తీసుకొని వీటిని చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ముందుగా ఒక గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకుందాం. ప్యాన్ వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత ఇందులో కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు జీడిపప్పు, బాదం వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకుందాం. అదే ప్యాన్లో బొంబాయి రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు స్వీట్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ బాగా వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మరుగుతున్న వాటర్లో మనం రవ్వని కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతటిని వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఇలా బాగా ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడు దగ్గరగా అయిన తర్వాత ఇందులో 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ షుగర్ తీసుకొని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అందటినీ బాగా కలుపుకోవాలి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువగా ఉండాలనుకుంటే ఇంకా 2 స్పూన్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా అందటిని మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చివరిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చివరిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేడి వేడి స్వీట్ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు
ఒక బౌల్లో వేసుకోండి. చూడండి, చాలా అంటే చాలా చూడంగానే నోరు ఊరిపోయేటట్టు ఉంది. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.